నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ ఇన్ భాగ్యశ్రీ. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయింది. దీంతో బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం కాంగ్రెస్కు ఇష్టం లేదని కమలనాథులు అంటున్నారు. ఇక బీజేపీ వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నాయి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని భావిస్తే 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. తదుపరి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తోందని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇక మహిళా బిల్లు పేరుతో డిలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించబోమని, చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని రేవంత్ సూచించారు. ఇక కేంద్రం ముందున్న ఆప్షన్లు ఏంటి, వాట్ నెక్స్ట్, ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో పాల్గొనడానికి చర్చాంశంలో బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభా గౌడ్ గారు, అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ షేక్ సైదా గారు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. ఎస్ మేడం, ముందుగా ప్రభా గౌడ్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఎస్ ప్రభా మేడం, ముందుగా ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక విమర్శలు తలెత్తుతున్నాయి, విమర్శలు వస్తున్నాయి. మరి ప్రధాని మోదీ నిజంగానే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఆమోదిస్తే ఇది అసలు డీలిమిటేషన్కి ఆ మహిళా బిల్లుకు ముడిపెట్టడం సరికాదు, ఒకవేళ అలా భావిస్తే పాత బిల్లుని అమలు చేయొచ్చు కదా అంటూ కూడా ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? సరే, ఇప్పుడు వీళ్ళు చేసిన నిరంకుశమైన పాలన అంటారు చూసారా. నిజంగా నేను పార్లమెంట్ లో గల్లీలో ఒక మాట చెప్పారు, పార్లమెంట్ లో ఒక మాట చెప్పారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఆ ఓటింగ్ టైంలోని రాహుల్ గాంధీ అయితే మాయమైపోయాడు కూడా. ఇంత ఇంత నీచమైన రాజకీయం చేయాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తే సెన్సెస్ మనకి ఎప్పుడైంది, 10 సంవత్సరాల ముందు ఎప్పుడో జరిగింది సెన్సెస్ అనేది. ఇంతవరకు మనకి మళ్ళా జరగలేదు. మన కోవిడ్ వల్ల కూడా సెన్సెస్ జరగలేదు. సరే, ఇప్పుడు ఒక ఎంపీకి 39 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఈ రోజున. అంటే 39 లక్షల మంది ఓటర్స్ కి సమస్యలు వస్తే ఒక ఎంపీ సాల్వ్ చేయగలడా? మీరు చెప్పండి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, నెవర్. సో అంటే జనాలు పెరిగిపోతూ ఉన్నారు, సంఖ్యలు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ అసెంబ్లీలు పెరగకూడదు, పార్లమెంట్ స్థానాలు పెరగకూడదు. ఏవి పెరగకుండా అక్కడే ఉండాలంటే ఎలా అవుతుంది? నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రాత్మకమైన డెసిషన్ ఆయన తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్ ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది తప్ప కానీ వాళ్ళు ఏనాడు కూడా మహిళల గురించి మాట్లాడారా? మహిళల గురించి వాళ్ళు ఆలోచించారా? రేవంత్ రెడ్డి అయితే ఏం చెప్తాడు? ఆయన గద్దెనెక్కి కూర్చొని ఏం చెప్తాడు? అసలు ఆయన క్యాబినెట్ లో మహిళా మంత్రులు ఎంతమంది ఉన్నారు? అసలు 2 మంత్రులు ఉన్నారు. అదో వాళ్ళకి ఇచ్చిన గౌరవం. వాళ్ళ 2 మంత్రులైన వాళ్ళు ఏమైనా గౌరవిస్తున్నారా? అది కూడా వాళ్ళ గౌరవం ఇవ్వట్లేదు. ఇంత నిరంకుశమైన పాలన, అడ్డగోలుగా వీళ్ళు పనిచేస్తున్నారు. మహిళల మీద నరేంద్ర మోడీ గారు మహిళల కోసమని ఒక చట్టం తీసుకొస్తే దాన్ని వీళ్ళు వంకర బుద్ధి ఆలోచనలు పెట్టుకొని ఆ చట్టం రానివ్వకుండా చేసి అక్కడ మాకు పర్ఫెక్ట్ గా ఓటింగ్ రాకుండా వీళ్ళు చేశారు. ఈ రోజున 33% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకి ఏమంత నష్టం వచ్చింది? సీఎం కుర్చీ ఏమైనా కదిలిపోతుందా? ఆయన అసలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? జిఎస్డిపికి డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ముడి పెడతారు. ఎవరైనా అలా ముడి పెడతారా? జిఎస్డిపికి బిల్లుకి ఎవరైనా ముడి పెడతారా? ఎవరు ముడి పెట్టరు. కానీ అంత తెలివైన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇంత మేము ఈ రోజు మార్నింగ్ ధర్నా చేయడానికి ఇంటికి పోతే మమ్మల్ని లాక్కొని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి పడేసి ఇప్పటి వరకే మాకు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, తిండి కూడా పెట్టలేదు, ఏమీ కూడా లేదు. ఇదా మహిళలకి ఇచ్చే గౌరవం? చూడండి, మా మహిళలు కూడా ఇక్కడే ఉన్నారు. బయటకు వచ్చాం, మేము బయటకు వచ్చి కూర్చున్నాం, మా మహిళలు కూడా ఇక్కడే ఉన్నాము. ఇలా మమ్మల్ని ఎంతో దౌర్భాగ్యమైన స్థితికి లాక్కొస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదేనా వీళ్ళు చేసే పని? మహిళలకి వీళ్ళు ఏమి ఇచ్చారు? అసలు ఏ రోజైనా మహిళల కోసం వీళ్ళు ఆలోచించారా? మా ప్రధానమంత్రి గారే ఆలోచించారు. ఉజ్వల యోజన అని చెప్పి, ముద్ర యోజన, ఇలాంటివన్నీ కూడా మహిళల కోసం, మహిళా సాధికారత కోసం వాళ్ళు ఆలోచించారు. మహిళలు అనేది కొటేషన్స్ వరకు పరిమితం కాదు, వాళ్ళకి అమలు అవ్వాలి. వాళ్ళ నిజంగా ఒక శక్తులు అని మహిళా శక్తుల కోసం పట్టం కట్టడానికి ఆయన నిర్ణయించుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళకి పట్టాలు కట్టకూడదు, మహిళలు అంటే ఒక ఓటు బ్యాంకులే, మాకు ఓటు బ్యాంక్ రాజకీయానికి మహిళలు పనికొస్తారు తప్ప వాళ్ళు వంటింట్లో ఉండాలి తప్ప వాళ్ళు చట్టసభల్లో వెళ్ళకూడదు. చట్టసభల్లోకి
వచ్చి వాళ్ళు వాయిస్ మాట్లాడకూడదు, ఎందుకంటే మేము ఏమైనా చట్టసభలో మాట్లాడామనుకోండి వీళ్ళకి స్థానాలు కదిలిపోతాయి, కుసాలు కదిలిపోతాయి వీళ్ళకి, అందుకని చెప్పి మమ్మల్ని పై వరకు వెళ్ళకూడదని చెప్పి ఎంత నానా రాజకీయాలు ఆటలాడి ఇలాంటి ఒక మహిళ అయ్యింది ప్రియాంక గాంధీ కూడా చేసిన వ్యాఖ్యలు చూసారా ఎంత చండాలంగా ఎంత దారుణంగా ఉన్నాయో. ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తాయి, ఈ రోజు ఎంతో మంది మహిళలకి ఎన్ని అవకాశాలు వస్తాయి. మహిళలు ఎంతవరకు కూడా రూరల్ బాడీలో లోకల్ బాడీస్ లోనే ఉన్నారు. అసెంబ్లీకి రాకూడదా, పార్లమెంట్ కి రాకూడదా, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడకూడదా, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోకూడదా? ఎందుకంటే ఇంత నిరంకుశమైన పాలన చేస్తున్నారు. ఆఖరికి పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలు దౌర్జన్యంగా లాక్కొని ఎత్తుకుని వెళ్ళి తీసుకెళ్లి పెడుతున్నారు. ఇదేనా రాజకీయం? ఎంత చిల్లర రాజకీయం చేస్తారా? ఎంత బాధపడతారా మహిళలే? ఉసురు అందరికి మా మహిళలే దాదాపు 3 దశాబ్దాలు 96, 98, 99, 2008, 2010 ఇన్ని గవర్నమెంట్స్ వచ్చినాయి. దేవగౌడ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టారు, ఏమీ చేయలేకపోయారు. 98, 99 లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ప్రవేశపెడితే బిల్లు పేపర్లు చింపేశారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు బిల్లు పేపర్లు చింపేశారు. అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందా? 2009, 2008, 2010 లో ప్రవేశపెట్టినప్పుడు మన్మోహన్ సింగ్ యూపీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, రాజ్యసభలో ఆమోదం జరిగింది, తర్వాత మళ్ళీ అసెంబ్లీలో కూడా నాశనం చేసేసారు. వీళ్ళు మొత్తానికి నాశనం చేసేసారు. అంటే దశాబ్దాలుగా మా బిల్లులు ప్రవేశపెడుతున్నారు, వీళ్ళేమో అవ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లు అవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీకి కూడా సబ్ కోటా ఉంటుంది, మహిళలకి ఒక మంచి పెద్దపీట వేసే పరిస్థితి ఈ రోజు ఉంది. అలాంటిది మాకు ఈ రోజు అన్యాయం చేసి వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము చాలా అన్యాయం అయిపోయాం మహిళలమే. అంటే ప్రతిదాన్ని రాజకీయంగా చూస్తున్నారు వీళ్ళు. మహిళా రిజర్వేషన్ వీళ్ళకి ఏమన్నా నష్టం వస్తుంది? ఎంత ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత రాజకీయం చేస్తున్నాడు. మహిళలకు ఓటు కోసం బంగారం ఇస్తారని చెప్పాడు. 6 గ్యారెంటీలు ఏమైనా నెరవేర్చాడా? ఏమీ నెరవేర్చి ఒక ఫ్రీ బస్ ఇచ్చి మహిళలు కొట్టుకొని సావండ్రా అని చెప్పి ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆటో అన్నల్ని డ్రైవర్లు అందరూ కూడా కడుపుకోతకి గురి చేసిన మనిషి ఈ రోజు రేవంత్ రెడ్డి. ఏనాడైనా మహిళల కోసం ఆలోచించాడా? మహిళలకు ఏ రోజైనా గౌరవించాడా రేవంత్ రెడ్డి? ఏ పార్టీ అని ఇచ్చిందా? బీఆర్ఎస్ పార్టీలో 7 ఏళ్ల వరకు ఒక్క మహిళా మంత్రి లేదు. వీళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా నిజంగా మహిళల కోసం ఆలోచించారా? ఎవరైనా? ఎవరు కూడా ఆలోచించలేదు. పైగా మేము ధర్నాలు చేస్తే మా మీద కేసులు వేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని ఇష్టపడుతున్నారు, మానసిక క్షోభకు గురి చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారు రాజకీయ నాయకులు వీళ్ళు. మహిళలంటే ఎప్పుడు కూడా మీకు ఆలోచన లేదు. మీ అక్కలో చెల్లెలు లేరు, అక్కలో చెల్లెలు తల్లిలు అసెంబ్లీకి వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఎవరికి లేదా? ఉండాలి కదా. ఎందుకు ఇంత నిరంకుశమైన అడ్డుకోలుగా పాలన చేస్తున్నారు మీరు? ఏమైంది ఇప్పుడు చట్టం మీకు? మీరు ఓటింగ్ మాకు యాక్సెప్ట్ చేస్తే మీకు ఏమంత నష్టం వచ్చింది? 40 లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ ఉన్నాడు, ఇది కరెక్టా? సమస్యలు ఎవరైనా తీరుస్తారా? ఒక ఎంపీ 40 లక్షల మంది ఓటర్లు సమస్యలు తీర్చగలరా అసలు? చెప్పండి. రైట్. ఇక ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వీగిపోవడంతో కూడా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. మరి దీనిపై మరింత విశ్లేషణ షేక్ సైదా గారు. మరి ఇప్పటికే లోక్సభలో పార్లమెంటు బిల్లుకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వీగిపోవడంతో కూడా ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. మరి దీనికి కావాలనే అడ్డుకున్నాయంటూ కూడా అనేక విమర్శలు చేస్తోంది. మీరేమంటారు? మీకు ప్యానల్ సోదరి బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభ గారు, స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. మనం చూసాము నిన్న లోక్సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ప్రత్యేక సమావేశంలో 12 సంవత్సరాల తర్వాత మోడీ అహంకారానికి, అమిత్ షా నేతృత్వానికి గట్టి షాక్ తగిలింది అనేది వాస్తవం. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మా మీద ఆరోపిస్తున్నట్టుగా మేము ఎక్కడ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు, ఇట్ ఈస్ క్లియర్. 2023 సంవత్సరంలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే బేషరతుగా సంపూర్ణ మద్దతును తెలియజేసింది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి. దయచేసి ఇది గమనించాలి. అయితే 23లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 24 నుంచే మేము అమలుపరచమని చెప్పి ప్రభుత్వాన్ని కోరితే పెడచెవిని పెట్టి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందాలి, మహిళా బిల్లు పేరుతోటి
మరి లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతోటి నాటకం ఆడి పార్లమెంట్లో లోక్సభలో నిన్న బిల్లు ప్రవేశపెట్టిన విషయం వాస్తవమే. ఉమ్, ఇంకా బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వలిచినట్లుగా ఉంది. మేము కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల పక్షానే ఉంది. మీరు చూస్తా ఉన్నారు, గతంలో కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ప్రధానమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా మహిళలకు అవకాశం ఇచ్చింది. అలాగే మనం చూసినట్లయితే అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా మహిళల్ని కాంగ్రెస్ పార్టీ చేసింది, మరి మంత్రులుగా చేసింది. మనం చూసినట్లయితే మరి రాష్ట్రపతులుగా, ఉపరాష్ట్రపతులుగా, లోక్సభ స్పీకర్గా మరి మీరు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వివిధ వివిధ సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని దయచేసి మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం, మరి ఉన్నవు లాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా మరి మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు, హత్రాస్ లాంటి ఘటనలు మనం చూసాం. ఏ విధంగా అయితే ఆ రోజు మహిళల్ని అత్యాచారం చేసి హత్య చేసి ఆ కుటుంబాన్ని మరి కార్లతో తొక్కించి హత్య చేస్తే ఆ ఎమ్మెల్యేని మాట్లాడినటువంటి మనుషులు ఆ రోజు లెగవనటువంటి నోర్లు ఈ రోజు లెగుస్తున్నాయంటే నాకు అర్థం కాల. మనం చూసాం మణిపూర్ మారణ ఘటన. ఆ రోజు ఆ మణిపూర్లో అనేక మంది మహిళల్ని వివస్త్రలను చేసి అత్యాచారం చేసి రోడ్డు మీద ఊరేగిస్తుంటే గౌరవ ప్రధానమంత్రి ఖండించలేని ధృతరాష్ట్రులాగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇదే హోంశాఖ మంత్రి అమిత్ షా మరి ఆ రోజు నోరు మీద ఎదపలేనటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు కూడా ఆ మణిపూర్ మారణ హోమంలో ఇంకా మంటలు రగులుతూనే ఉన్నాయి. కంట్రోల్ చేయని దౌర్భాగ్య పరిస్థితి. మనం చూసాం రెజ్లర్లు, మహిళా రెజ్లర్లు మరి ఢిల్లీ నడిబొడ్డున వాళ్ళు జరిగినటువంటి అమానుషాన్ని గురించి దీక్షలు చేస్తే కనీసం స్పందించినటువంటి పరిస్థితి. ఆ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడినటువంటి దౌర్భాగ్యం ఈ బీజేపీ నాయకులది. వీళ్ళు ఈ రోజు మహిళల పట్ల ముసలి కన్నీరు కాలుస్తూ ఉంటే నిజంగా ఇది బాగా తగ్గుతూ ఉంటాం. మీరు గమనించండి, అనేక సార్లు అనేక నల్ల చట్టాలు మనం చూసాం. ఈ 12 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే రైతుల యొక్క 3 నల్ల చట్టాలను తీసుకొచ్చారు. అలాగే కార్మికులకు సంబంధించి 4 నల్ల చట్టాలను తెచ్చారు. 370 ఆర్టికల్ తెచ్చారు. ట్రిపుల్ తలాక్ తెచ్చారు. అనేకమైనటువంటి నల్ల చట్టాలకి ఓటింగ్ చేసుకుని బిల్లు పాస్ చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు నిన్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, అలాగే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క నల్ల చట్టాన్ని తిప్పికొట్టారు. 131 రాజ్యాంగ సవరణ చట్టాన్ని వ్యతిరేకించారు. మీరు ఇక్కడ గమనించాలమ్మా, ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ అమలు పరుస్తున్నాం అనేటువంటి వాక్యాన్ని, పదాన్ని వాడలేదు. ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యులు ఏం చెప్పాడు? మీరు హామీ ఇవ్వండి, పెడతా అంటాడు అమిత్ షా గారు. మీరు బిల్లు పెట్టిన తర్వాత హామీ ఇచ్చేయండి. మీరు హామీ ఇస్తా ఆయన హామీ ఇస్తా అంట. మీరు కనుక ఈ బిల్లుని మద్దతు ఇస్తామని తెలియజేస్తే నేను మీకు హామీ ఇస్తా అని చెప్పి బిల్లులో పెడతా అని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. ఇదేమి నాటకం నాకు అర్థం కాదు. ఏదైనా ప్రవేశపెడతారు 3 బిల్లులు కలిపి గొప్ప గుర్తుగా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 3 బిల్లులు ఏ అయితే 3 బిల్లులు ఉన్నాయో అది కరెక్టా? ఒకసారి ఆలోచన చేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమా చెప్పండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి మన లోక్సభ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మనం చూసినట్లయితే అక్కడ ఆ బిల్లు ఎవరైతే ఒక్క నిబంధనల ప్రకారం, లోక్సభ నిబంధనల ప్రకారం ఒకసారి మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏం జరిగింది? కేవలం మనం చూసినట్లయితే లోక్సభలో నిబంధనల ప్రకారం మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ ఆర్టికల్ 66 ప్రకారం లోక్సభ నిబంధనావళి నిర్వహణ సంబంధించినటువంటి 66 ప్రకారం ఒక బిల్లుని మాత్రమే ప్రవేశపెట్టాలి. అలా కాకుండా డిలిమిటేషన్ 131 ఆర్టికల్, తర్వాత ఈ రాజ్యాంగ సవరణ, మహిళా రిజర్వేషన్ బిల్, ఈ 3 బిల్లుల్ని ఒకేసారి కలిపి ప్రజలకు మోసం చేయటం కదా ఇది. నిజంగా మహిళల మీద కనుక మీకు విశ్వాసం ఉంటే మహిళల్ని పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా చేయాలన్నటువంటి మీకు ఆలోచన ఉంటే మీరు మహిళా బిల్లునే ప్రవేశపెట్టండి, దానికి ఆమోద ముద్ర వేయించండి, తర్వాత మిగతా బిల్లు ప్రవేశపెట్టండి. అలా కాకుండా మహిళా బిల్లు పేరుతోటి, మహిళా బిల్లు సాకుతోటి
మీరు ఈ చట్టాలని కూడా పాస్ చేయాలనేటువంటి ఆలోచన మీరు చేయడం అనేది సమంజసం కాదు. రైట్. మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు మనం 2011 జనాభా లెక్కల ప్రకారం కాదు, ఇప్పుడు జనగణన చేయండి, అలాగే కులగణన కూడా చేయండి, దాని ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసాం, గతంలో ఓట్ చోరీ జరిగింది, ఇప్పుడు అధికారాన్ని చోరీ చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దక్షిణ భారతదేశంలో వాళ్ళకి లేదు, సీట్లు లేవు, ఓట్లు లేవు, ఉన్నంతా నార్త్ ఇండియాలో. ఈసారి ఇప్పుడు మనకు గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉంటే అక్కడ 140, 150 స్థానాలు చేస్తా ఉన్నారు. అట్లే బీహార్, మహారాష్ట్ర, అలాగే మనం చూసే రాజస్థాన్, గుజరాత్, ఇలాంటి ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇష్టానుసారంగా 40 సీట్లు ఉంటే 80 సీట్లు, 30 ఉంటే 60, ఈ విధంగా డబల్ చేసుకొని 600 స్థానాలని ఒక ఉత్తర భారతదేశంలో తీసుకొచ్చుకొని శాశ్వతంగా అధికారం ఉన్నటువంటి ఒక దురాలోచనతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నిన్న పెద్ద నాటకం ఆడారు. అంతకు మించి మహిళల మీద ఎక్కడ బీజేపీకి గౌరవం లేదు. నేను కింద మీకు అనేక ఘటనలు చెప్పాను. హత్రాస్ కానివ్వండి, ఉన్నవ్ కానివ్వండి, రెజ్జర్ల విషయం కానివ్వండి, అలాగే మనం చూసినట్లయితే మణిపూర్ మారణ హోమం కానివ్వండి. ఇంకొక మాటలో చెప్పాలంటే మహిళా సోదరి ఆమె ప్రభ గారు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, అగ్నిసాక్షిగా పెళ్ళైనటువంటి మరి మోడీ గారు తన భార్యనే మరి వదిలేసి ఆమె ఏ విధంగా జీవితాన్ని అరణ్యవాసం చేశాడో చూసాం. ఇంతకంటే దుర్మార్గం ఉంది? ఇలాంటి వాళ్ళ మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా, మహిళలకి చట్టసభలో కూర్చోబెట్టే వ్యక్తులు వీళ్ళ ఒకసారి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే బీజేపీని సమర్థిస్తున్నటువంటి పార్టీలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీలు, వాళ్ళు కూడా మరో నితీష్ కుమార్ లాగా చంద్రబాబు నాయుడు తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి, మనం చూస్తున్నాం. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి పన్నీర్ సెల్వం లాగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. బీజేపీని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు కొనసాగితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. వాళ్ళు కూడా ఆ పార్టీలను గమనించే పరిస్థితులు ముందు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నేతలు కానివ్వండి, కళ్ళు తెరవండి. మీరు మోడీకి తొత్తులుగా, బీజేపీకి తొత్తులుగా వ్యవహరించొద్దు. ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టొద్దని చెప్పి కూడా నేను ఈ పార్టీలను హెచ్చరిస్తా ఉన్నా. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు ముందుండాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే దమ్ము ధైర్యాలైనటువంటి మీరు ఈ రోజు మోడీకి బానిసలాగా మారిపోయారు. ఏ చట్టం చేస్తే ఆ చట్టానికి బేషరతుగా మీరు మద్దతు తెలుస్తున్నారు. అసలు మీకు సిగ్గుందని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజు ప్రభాకర్ మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. షేక్ సాయి దగ్గర ఒక్క నిమిషం ఆగండి, మిగతా సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడండి. ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను. రామ్మోహన్ గారు చెప్పండి. అమ్మా భాగ్యశ్రీ గారు చెప్పండి. రామ్మోహన్ గారు, ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో కూడా దేశవ్యాప్తంగా ఆ బీజేపీ ఆందోళనలు చేపడుతోంది. మరి కేంద్రం మళ్ళీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ముందు బిల్లు వీగిపోతుందని తెలిసే ముందుకు వెళ్తోందా అన్న విమర్శలు కూడా, అనేకమైన విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? భాగ్యశ్రీ గారు, సోదరి ప్రభా గారు, అట్లాగే మిత్రుడు సంజయ్ గారు, భరత్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారు కూడా, వారితో పాటు మన స్వాతంత్ర ప్రేక్షకులు నమస్కారం. ఇలా పాపం తలా పెట్టుకుంటున్నాడు. నేను రెండు పార్టీలు కాపాడుతున్నాను. రెండు పార్టీలు చేసిన మొత్తం దుర్మార్గాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఈ బిల్లును సమర్థించిన బిల్లును పెండ బెల్లం కలిపినట్టు ఇంతకుముందు సైదా గారు ఆర్టికల్ 63 చెప్పారు. పూర్తిగా అవాస్తవం. నేను అడ్వకేట్ను. కోర్టులో ఒకే పిటిషన్ లో 3 ప్రేయర్లు చేస్తాను. ఒకటే ప్రేయర్ ఉండాలి. ఒక పిటిషన్ ఒక ప్రేయర్ ఉండాలి. 4-5 ప్రేయర్లు చేస్తాను. వీళ్ళు అంటే రిలీఫ్లు ఒకటే పిటిషన్ లో 4 రిలీఫ్లు అడగాలంటే 66 సెక్షన్ కూడా ఏం చెప్తుందంటే, చట్టంలో మనకు బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు ఒకటే ఉండాలి, వేరువేరుగా చేయొచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే ఇది సందర్భం కాదు, సమయం కాదు. పూర్తిగా ప్రతిపక్షాల భుజాల అంటే మహిళా భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలను పేల్చడానికి ఉపయోగించుకునే ఆయుధం అంటున్నాను. ఎందుకంటే నేను ఆ బిల్లును సమర్థిస్తున్నాను. 50% మించితే ఏమి కాదంటున్నాను. ఆ సంగతి కూడా చెప్తాను. నేను సైదా గారికి కూడా సమాధానం చెప్తాను. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సింది. నేను మొదటి కార్నర్ చేయాల్సింది మన కాంగ్రెస్ ని కాదు, బీజేపీని కార్నర్ చేస్తామట.
నేను ఏమంటాను అంటే ఎందుకన్నా 50% ప్రోరేట్ ఒక్క నిమిషం ప్రభాకర్, ఒక్క నిమిషం ప్రభాకర్, 50% ప్రోరేట్ ఫార్ములా అప్లై ప్రభాకర్ ఒక్క నిమిషం. దీనివల్ల 2.09% మాకు నిష్పత్తి పెరుగుతుంది కదా వాయిస్. మీరు ఎందుకంటే ప్రభాకర్ ఒక్క నిమిషం అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. మీ ఆవేదనను అర్థం చేసుకున్నా. నేను మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసిన 10 హిడెన్ ఎజెండాతో మొత్తం నాశనం చేసుకుని మీరు అంటున్నాడు. ఇక్కడికి వస్తాను, మీరు మాట్లాడతాను. నేను చెప్తా, దానిలో రాజకీయంగా కూడా చెప్తాను. నేను అది సమర్థించుకుంటూ చెప్తాను. నేను ప్రభు గారు కొంచెం మీరు మ్యూట్ చేసుకోండి. ఏమంటా అంటే మీ అవకాశం ఇచ్చి మాట్లాడు. మొట్టమొదటిది 2023 బిల్లు పాస్ అయింది. మహిళా బిల్లు ఎన్నిసార్లు మాట్లాడితే మా చెల్లికి మళ్ళీ పెళ్లి అని వస్తున్నది జోకు అట్లాగే ఉంది సమస్య. ఎన్నిసార్లు చేస్తారు మీరు మహిళా బిల్లును? తప్పు కదా. ఒకసారి పాస్ అయింది, దాని నోటిఫికేషన్ ఎండ్ ఇచ్చిండ్రు. నిన్న కాక మొన్న ఇస్తారా? 23లో పాస్ అయిన బిల్లులో మొన్నటికి నోటిఫికేషన్ ఇస్తారా? 23లో పాస్ అయిన బిల్లును 24 అమలు చేయమని కోరింది వాళ్ళే కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ 37 నానిస్తే మీరు 13 ఏళ్ళు నానించిండ్రు అంటున్నారు. ఈ బిల్లు మీద 13 ఏళ్ళు 13 ఏళ్ళు ఆనాడు 37 నానించడానికి కారణాలు గమనికగా ఉన్నాయి. చాలా దుర్మార్గమైన కారణాలు అవి కూడా. లోక్సభలో పాస్ కాదు, రాజ్యసభలో పాస్ అవుతుంది, లోక్సభ పదవీ కాలం అయిపోతుంది. ఆనాడు లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే ములాయం సింగ్ యాదవ్ ఏం మాట్లాడిండ్రు? బాబ్డీ హెయిర్ మహిళలు రాజకీయాలకు వస్తారు, దుర్మార్గమైంది, మాకు మహిళలకు కూడా కోటాగా ఉంది. అసలు మా బీసీలకే కోటా లేకపోయినాక బీసీల మహిళలకు ఎట్లా కోటా వస్తుంది? అర్థరహితం కదా. వాళ్ళు మాట్లాడింది అంతకన్నా అవమానకరం, మాకు ఆడవాళ్ళని అవమానించారు. అట్లా ఇక్కడికి వచ్చే కల్లా 5 రాష్ట్రాలు ఎన్నికలు పెట్టుకొని దీన్ని కేవలం మహిళా బిల్లు అనే ముసుగులో మిగతా రెండు బిల్లు తేవాలంటున్నారు. కాదంటలేదు. ఆ 2 వేరే ప్రవేశపెడితే దానికి వ్యతిరేక మార్పులో వాళ్ళు చేద్దాం. కానీ అదేడ్చిపెట్టి మహిళల భుజాల మీద తుపాకి పెట్టి వీళ్ళని పేర్చే ప్రయత్నం చేస్తే మొత్తానికి ఎసరు వచ్చిందంటున్నాం. దీనికి కారణం కూడా చెప్తాను. మొట్టమొదటి 3 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి, అప్పటికే దీన్ని ఉపయోగించుకున్నారు. 2 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. మల్లికార్జున ఖర్గే కాదు, మనందరం కూడా సమాజంలో అందరం కూడా ఏమన్నామంటే, అయ్యా ఇంకొక 15 రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి, 29 ఏప్రిల్కు ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ రాకపోయినా సరే 29 తర్వాత ఎప్పుడు పెట్టినా సరే దాన్ని చర్చిద్దామని అన్నారు కదా ప్రతిపక్షాలు. అయితే ఇంకొకటి బిల్లు ప్రవేశించిన వారం రోజులు ముందు ఇవాళ కాపీలు ఏమి ఇచ్చిండ్రు? 1 రోజు ముందు కాపీలు కదా, తప్పు కదా. నేనేమంటున్నాను, రెండోది కూడా చెప్తున్నాను, మీరు ఆ పార్లమెంట్ సమావేశాలు 16, 17, 18 ఎందుకు పెడతారు? 30 తర్వాత పెట్టమంటే ఎందుకు అంగీకరించలేదు అంటే ఇడెన్ ఎజెండా ఉన్నది. ఫస్ట్ ఇడెన్ ఎజెండా ఏంటంటే ప్రతిపక్షాలను స్టాలిన్ ఇటు మమతా బెనర్జీ కార్నర్ చేయాలి. మీకు బీజేపీకి కొంత మెరుగున్నది. పశ్చిమ బెంగాల్లో గెలవకపోయినా దగ్గరగా వస్తుంది, 100 సీట్లు దాటి అంటున్నాడు. కానీ మీరు చేసిన పని ఏంటంటే దీని దుర్మార్గం ముందర పెట్టుకొని ఈ 2 రాష్ట్రాల దానిలో చేద్దాం అనుకున్నారు. అర్థం. రెండోది ఏమంటున్నానంటే మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉందా అంటున్నాను. ఏం చెప్పిండ్రు? ఎక్కడ కూడా అసలు అది రహస్యంగా ఎందుకు ఉంచారు? ఏజెండాను 50% అన్ని రాష్ట్రాలకు పెంచుతామనే దాన్ని రహస్యంగా ఉంచి చట్టంలో చెప్పకుండా, చట్టంలో ఎక్కడ కూడా పెట్టకుండా మీరు 50% అని మీ ఎన్డీఏ కుటుంబ వాళ్ళకేమో ఆల్రెడీ లెక్కలు ఇచ్చుకుంటారు. ఏది 25 సీట్లు ఉంటాయా మనకు ఆంధ్రప్రదేశ్ లో 38 అవుతుంది, 17 ఉంటే 25 అవుతుంది, తమిళనాడులో 39 ఉంటే 69 అవుతుంది అని లెక్కలు ఇచ్చుకున్నారు కదా. మరి అది బిల్లులో కనపడాలి కదా. బిల్లులో పెట్టిన ఎక్కడ ఎందుకు పెట్టలే? మాట్లాడితే 1 గంట తర్వాత గంట చెప్తే మేము చేస్తామంటారు కదా. మీరు చెప్పేదానికి దానికి తేడా ఉంది కదా. ప్రధానమంత్రి మోడీ గారు నిన్న గ్యారంటీ ఇవ్వమంటారా లేకపోతే వాగ్దానం చేయమంటారా? తమిళంలో ఏది ఉంటే చెప్తా అన్నారు. తెలుగు చెప్పండి చెప్తారు, ఆయన మాట చెప్తాడు కాదట్లేదు. కానీ నేనేమంటానంటే మన్మోహన్ సింగ్ ఇంతకుముందు సైదా గారు చెప్పారు కదా, ఎందుకు అడుగుతలేరంటే మన్మోహన్ సింగ్ ఆనాడు నేను 5 ఏళ్ల మన ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తా అంటే ఇదే వెంకయ్య నాయుడు గారు బీజేపీ అన్నాడు. ఆయన ఏమన్నాడు 10 ఏళ్ళు కావాలని. ఈ ఇద్దరంటే ఆయన 5 ఏళ్ళు పోయింది, 10 ఏళ్ళు పోయింది. చట్టంలో పెట్టకపోతే ఏమైంది? చట్టుబండలైంది. ఆనాడు ప్రత్యేక హోదా చట్టంలో పెట్టుంటే డిమాండ్ చేసేవాళ్ళు గట్టిగా అడిగేవాళ్ళు, మా చట్టాలు పోలవరం ఎట్లా నిర్మించాలో ఇది కూడా మన ప్రత్యేక హోదా గట్టిగా నిలదీసేవాళ్ళం కదా. ఎందుకని అంటే చట్టంలో పెట్టకపోతే ఆ హామీలన్నీ పార్లమెంటు సాక్షిగా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ తుంగలో దక్కింది కదా. నేను నిన్న అదే అడిగిన, మోడీ గారు హామీ ఇస్తే ఈ హామీ ఎవడు పట్టించుకుంటాడో అన్న. మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన హామీ గంగలో కలిసింది కదా. మరి వీళ్ళు హామీ ఎందుకు అంటున్నారు? మీరు అన్నదే మీకు చిత్తశుద్ధి ఉన్నది. మీకు ఇదేంటే లేదు. ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ల ముందు పెట్టడము. రెండోది ఏంటంటే చట్టంలో బిల్లులో పెట్టకుండా మేము ఈ పని చేస్తామని లెక్కలతో సహా చెప్పింది కదా, అదే చెయ్యి మనం బాగా అంటున్నాం. ఇక రేవంత్ రెడ్డి గారు అన్న మా హైబ్రిడ్ మోడల్ దుర్మార్గమైంది, పనికిరాంది అంటున్నాయి. పనికిరాంది అంటున్నా. ఆయనకి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తీసుకొచ్చింది? అంబేద్కర్ గారు రాసిన రాజ్యం 14 కదా మా భాగ్యశ్రీ గారు మనం అంబేద్కర్ జయంతి చేసుకున్నది. అన్నాడు ఏమన్నా మనిషికి ఒక ఓటు అన్నాడు. మనిషికి ఒక ఓటు ఒక విలువ అంటున్నారు. దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారిని అసలు చెల్లదు అంటున్నా, హాస్యాస్పదం అంటున్నాను. ఆయన అది చెల్లదు.
కానీ ఇక్కడ ఏదైతే బిల్లులో లేని అంటే మొదటి బిల్లు ఏమో ఇట్లా ఉన్నది కదా, రెండో చెప్తున్నా 50% హైక్ అనేది నిజంగా సరి అయింది అంటున్నాను. నేను 2023లో ఏదైతే మాకు డెలిమిటేషన్ అప్పుడు 5-6 సార్లు ఢిల్లీకి పోయి ఆనాడు కొట్లాడి మరి కొన్ని సాధించాం. ఎట్లా 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొత్తం సీట్లు చూడండి 543 అప్పుడు వచ్చినాయి, అంతకుముందు లేవు. యాక్చువల్గా 550కి పెంచారు, 542 వచ్చినాయి. తర్వాత ఒక సీట్ సిక్కిం కోసం పెంచాల్సి వచ్చింది. సిక్కిం 75లో మన ఇండియాలో కలిసి. ఆనాడు మన ఆంధ్రప్రదేశ్ సైదా గారు బాగా తెలుసు 43 సీట్లు ఉండే అంతకుముందు. ఏది 62 డిలిమిటేషన్ ప్రకారం 43 ఉండే మన ఆంధ్రప్రదేశ్ కు. ఒకటి పోయింది 42 కలిపి. ఎందుకైంది? తమిళనాడు 40 ఉండే, ఒకటి పోయింది. అట్లా కేరళ 4 సీట్లు నాకు నష్టపోయినామమ్మా. అది గమనించిన వైస్ ఉమెన్ ఈ మాట ఉందా ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే ఏమనుకుంటున్నారంటే, అరే ఇట్లా జనాభా ప్రకారం పెంచుకుంటూ పోతే దక్షిణ భారతదేశం నష్టపోతుందని చెప్పి 25 ఏళ్ల దాకా ఫ్రీజ్ చేసి దాన్ని 25 ఏళ్ల తర్వాతనే డీలిమిటేషన్ ఉంటుంది. అప్పటిదాకా ఈ 543 సీట్లు అట్లాగే ఉంటాయని చెప్పి చేసిన సందర్భం వచ్చాం. తర్వాత వాజ్పేయి గారు వచ్చారు. వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఏమైంది? సరిగ్గా ఇదే నేను 2003లో కొట్లాడింది అదే. ఒకవేళ మీరు 2001 జనాభా లెక్కలు తీసుకుంటే మొదలు 91 అన్నారు, వీళ్ళలాగా 2011 అనేది 91 అన్నారు. 91 తీసుకోకండి, 2001 జనాభా లెక్క తీసుకోండి. అందుకని చట్టాల్లో మార్పు వస్తుంది. 2001 డిలిమిటేషన్ చట్టం అది, కానీ 2003లో తర్వాత ఇంప్లిమెంట్ అయింది. అందుకని మన 2009లో పూర్తిగా ఇంప్లిమెంట్ అయింది. 2003లో జరిగిన మార్పు ఏంటంటే ఆనాడు విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ అయింది. దేశం మొత్తం 543 సీట్లు అట్లాగే ఉంచుకుంటూ అది కూడా మళ్ళీ ఫ్రీజ్ చేసి 26 జనాభా లెక్కల తర్వాత అన్నారు. ఇక్కడ బ్యూరోక్రాట్స్ చాలా తప్పులు చేస్తారు భాగేశ్వరి గారు. నేను అదే ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఊరి ఎక్కడ వచ్చిందంటే దీనికి వీళ్ళు ఏం చేస్తారు బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు తెలియదు, వీళ్ళేమో బ్యూరోక్రాట్స్ తప్పులు చేస్తారు. ఉదాహరణకు 73, 74 రాజ్యాంగ సవరణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అనే పదవులు అవసరం లేదు. 3 అంచెలు 4 పదవులు ఉండే. పంచాయతీ మెంబరు, సర్పంచులు, మండలంలో మెంబర్లు, మండలం నుంచి జిల్లా పరిషత్ మెంబర్ల మన మండలాధ్యక్షులు, సమితి పైన ఉండేవాళ్ళు. అది ఇచ్చిపెట్టి అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ అజాగల స్థలాన్ని ఎట్లా సూచించునో ఇక్కడ కూడా ఎవరికైనా బుద్ధి ఉన్న వాడికి, మెడ మీద తలకాయ ఉన్న వాడికి 2001 జనాభా లెక్కల తర్వాత ఎప్పుడైతే 11 అయితే, తర్వాత 21 అయితే, తర్వాత 31 అయితే అంటారు. 2026 జనాభా లెక్కల ప్రకారం ఎవరు చెప్పిన వాళ్ళకి 2026 జనాభా లెక్కలు ఉండవు కదా. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు 2001 కరోనా వచ్చింది కనుక కరోనా వల్ల లెక్కలు ఆగినాయి. లేకపోతే ఏమన్నట్టు ఆనాడు 25 ఏళ్ల తర్వాత చేసే లెక్కలు కూడా ఏం రాయాల్సి ఉందంటే 2021 జనాభా లెక్కల ప్రకారం రాయాలి కదా. 2026 ట్వీట్ చేసి 25 ఏళ్ళు పోయింది. కథను దుకాణం బంద్. అంటే 50 ఏళ్ళ నుంచి మన భారత ప్రజాస్వామ్యంలో కేవలం 543 సీట్లతోనే పార్లమెంట్ కొనసాగాల. నేను 2 ఉదాహరణలు చెప్తాను. బ్రిటన్ 7 కోట్ల జనాభా, 650 మంది ఉన్నారు పార్లమెంట్ సభ్యులు. మన అమెరికా 35 కోట్ల జనాభా, 470 మంది పార్లమెంట్ సెనేట్ ఉన్నది కదా. అటువంటిప్పుడు మనకు పెంచుకోవడం తప్పలేదు. ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది? అందుకని మొదలు మహిళా బిల్లును కుట్రపూర్తిగా ప్రవేశపెట్టడము, అందులో ఏది ఈ 850 సీట్ల పెంపులో ఏ రేషియోలో పెంచుతాం అనేది పెట్టకపోవడం తప్పైతే, రెండో తప్పు ఏంటంటే 850 సీట్లు పెంచే క్రమంలో మీరు క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉండే ఈ చట్టంలో ఏమని, అయ్యా మేము జనాభా ప్రకారం అయితే, మళ్ళీ అది కూడా చెప్పాడు, జనాభా ప్రకారం అయితే అమిత్ షా గారి మాటలో చెప్తాను 6 సీట్లు నష్టపోతే తమిళనాడు. నిజంగా 2026 జనాభా లెక్కల తర్వాత కనుక తీసుకుంటే 8 సీట్లు నష్టపోతాయి. 2011 ప్రకారం 6 పోతాయి. ఒకవేళ 2026 తర్వాత తీసుకుంటే 8 సీట్లు ఒక్క తమిళనాడే పోతాయి అమ్మా. ఎందుకంటే జనాభా తగ్గించడం దానికి శిక్ష కావద్దు కదా. అందుకని ఈ 50 ఏళ్ళు ఆగిన దాన్ని కొంచెం ఓపిక పడితే, అంటే ఏమైందంటే అన్నం ఉడకక ముందే వీళ్ళు ముందర పెట్టి తినమని అది సమస్య వస్తుందంట. అంటే ఉడకక ముందే ముందు పెట్టి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దీనికి పరిష్కారం కూడా ఉంది. ఇవాళ ఈ స్వయంకృత అపరాధంతో ఎక్కుపెట్టి ఇవాళ బిల్లు కాకుండా చేసింది మొదలు బీజేపీ. రెండవది దాన్ని అడ్డం పెట్టుకొని ఈ 2వ 3వ బిల్లును దీన్ని చర్చించాల్సి ఉండే అంటున్నాను. ఒక ఘటనలో ఎత్తా అంటారు కదా, నిజంగానే దీన్ని ఆమోదిస్తే వీళ్ళకు కూడా పేరు వచ్చేది. అంటే 850 సీట్లు ఎట్లా పడతారు అని చేసుకుంటే వచ్చేది. నేను ఇంకొక పరిష్కారం చెప్తాను, లాస్ట్ నేను కంక్లూజన్ కూడా చెప్తా. అది విన్ విన్ సొల్యూషన్ చెప్తాను. వీళ్ళు 0 సమ్ గేమ్ ఆడినరు. విన్ విన్ సొల్యూషన్ వేరే ఉన్నది, ఇది కాదు. దామాషా పద్ధతి ఉంది. ఆర్పీఎఫ్ లో చిన్న సవరణ చేస్తే అందరికీ 33% రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఈ సీట్లకు ఇవ్వచ్చు, ఏ రాజ్యాంగ సవరణ అవసరం కూడా లేకుండా ఇవ్వచ్చు. చివరికి నన్ను కంక్లూజన్ ఇవ్వమంటే ఇస్తానమ్మా. రైట్. ఇక డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. భరత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. భరత్ రెడ్డి గారు, ఇవాళ ఏదైతే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి
వీగిపోవడంతో కూడా ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపడుతోంది, మరోపక్క అనేకమైన విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కావాలనే బిల్లు వీగిపోతుందని తెలిసే బీజేపీ బిల్లుకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళింది. అలాగే ఒకవేళ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు అమలు చేయాలనుకుంటే పాత బిల్లుని అమలు చేయొచ్చు కదా, కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం దేనికంటూ కూడా ఇలా అనేక రకమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి మీరేమంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే మీరు పెట్టిన టైటిల్ ప్రకారం ఆమెకు మళ్ళీ నిరాశే అనేది టైటిల్ కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఆశ పెట్టుకోవడం జరిగింది. చాలా కాలం నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. మన్మోహన్ సింగ్ హయాంలో కూడా చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. నిజం చెప్పాలంటే మన్మోహన్ సింగ్ హయాంలో ఆ 10 ఏళ్ల కాలంలో చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సమయంలోనే వాళ్ళ భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకించడం జరిగింది. ఆ సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ పేపర్లను కూడా చింపివేసిన సంఘటనలు మనం చూడొచ్చు. వాజ్పేయి టైంలో కూడా పేపర్లను చింపివేసిన సందర్భాలు చూడొచ్చు. కానీ సోనియా గాంధీ కూనుకొని రాజ్యసభలో ఒకసారి బిల్లు ఆమోదం పొందినట్టయితే ఇక అది శాశ్వత సభ, అక్కడ పర్మనెంట్ గా ఉంటుందని చెప్పి రాజ్యసభలో ముందు ఆమోదింప చేయడం జరిగింది. తర్వాత లోక్సభలో ఆమోదించడానికి వాళ్ళ భాగస్వామ్య పక్షాలు ఒప్పుకోలేదు. కానీ ఎట్టకేలకు మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చూసినట్టయితే ఆ బిల్లుకు సంబంధించి లోక్సభలో కూడా ఆమోదం పొందడం జరిగింది. రాష్ట్రపతి సంతకం కూడా అవ్వడం జరిగింది. అయితే అప్పట్లో కూడా జరిగింది ఏంటంటే అంటే పురుషులు ముఖ్యంగా ఎంపీలు వాళ్ళ పదవుల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది అన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా వాళ్ళకు వచ్చే సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడున్న 545 సీట్లలో 33% ఇచ్చినట్టయితే పురుషుల సీట్లలో కోటా వచ్చే అవకాశం ఉంది. అందుకు మన్మోహన్ సింగ్ ప్రతిపాదన చేయడం జరిగింది. మీరు కనుక ఒప్పుకున్నట్టయితే మీ 545 సీట్లు ఇప్పుడున్న సీట్లు ఆ విధంగానే ఉంటాయి, 33% సీట్లు అదనంగా పెంచుకుందామని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తేవడం జరిగింది. అయినప్పటికీ ఆ ప్రతిపాదన కూడా పెద్దగా ఎవరు పార్టీలు పట్టించుకున్నట్టుగా కనపడలేదు. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పష్టంగా ఏంటంటే మహిళలకు అధికారం ఇవ్వడానికి ఏ రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీలు కూడా సిద్ధంగా లేవు. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్లు మనం చూసుకున్నట్లయితే పేపర్లో మహిళా బిల్లు అనేది వీగిపోయిందని చెప్తున్నాం. అసలు మహిళా బిల్లుకు సంబంధించిన అంశాన్ని అక్కడ ప్రస్తావించలేదు అనేది అక్కడ విశ్లేషకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఇండియా కూటమి సభ్యులు కానీ చెప్తున్నది ఏంటంటే అసలు మహిళా బిల్లుకు సంబంధించి సమగ్రంగా దాన్ని రూపొందించలేదని చెప్పి. దాంతో పాటు ఏంటంటే జనాభా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ చాలా మందికి వస్తుంది. ఏంటంటే జనాభా ఆధారంగా ప్రాతిపదికన ఒకవేళ సీట్లను పెంచినట్టయితే ఇది రెండు వేరు అంశాలుగా చూడాల్సిన అంశంగా చూడొచ్చు. 33% రిజర్వేషన్ మహిళలకు అనేది ఒక అంశం అయితే డీలిమిటేషన్ సంబంధించిన అంశం మరొక అంశం. ఎందుకంటే కొన్ని పార్లమెంట్ స్థానాలు మనం చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి లాంటి స్థానంలో దాదాపు 35 లక్షల వరకు ఓటర్ల సందర్భాన్ని చూడొచ్చు. అంటే చాలా వేరియేషన్ ఉన్నాయి. వాటిని సరిచేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలకు ఉంటుంది. ఏ విధంగా సరిచేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక విశ్లేషణ తీసుకుంటే గతంలో జనాభా ఆధారంగా చూసుకున్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలు దెబ్బతింటాయి అనేది తెలిసిన సత్యమే. దక్షిణాది రాష్ట్రాలు దెబ్బతింటమే కాదు, ఉన్న సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలు కనుక అవి మరింత ఇప్పుడున్న సీట్లలో కొన్ని కోత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకు ప్రతిపాదనలు అంటే అధికార పక్షం నుంచి ఒక ప్రపోజల్ రాకపోవడం, అలాగే ప్రతిపక్షం నుంచి కూడా ఈ విధంగా ప్రతిపక్షం కూడా ఎంతసేపు ఏం చేస్తుందంటే మీరు చేస్తున్నది తప్పు అని చెప్తున్నారు కానీ ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి ఇప్పటి వరకు ఏ ప్రతిపక్షం ఇండియా కూటమి నాయకులు కూడా ఒక ప్రతిపాదన మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు నేను ఒక ప్రతిపాదన ఇస్తానని చెప్పి తను చెప్తుంది. ఆ ప్రతిపాదన ఇవ్వడానికి 2 రోజులు చర్చ జరిగిన సందర్భంలో మీరు లిమిటేషన్ చేస్తా అంటున్నారు. ఈ ప్రతిపాదన చేస్తే మాకేం అభ్యంతరం లేదని చెప్పి ప్రతిపక్షం ఇవ్వలేదు, అధికార పక్షం కూడా మేము ఈ విధంగా చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేదు. కాబట్టి ఇది కూడా అంత అంటే డ్రామాలాగా కనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి, మేమే ఛాంపియన్లు, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేమే ఛాంపియన్లు చెప్పుకోవడానికి వాడుకుంటున్నారు తప్పిస్తే చిత్తశుద్ధితో పనిచేయట్లేదు అయితే మనకు కనిపిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసినట్టయితే ఏదైతే మన్మోహన్ సింగ్ చెప్పిన ప్రపోజల్ ప్రకారం 33% అదనంగా ఇవ్వడమా, లేదంటే ఇప్పుడున్న సీట్లలో కోత పెట్టిస్తే ఇప్పుడున్న 543 మంది ఎంపీలో పురుషుల ఎంపీలు ఒప్పుకుంటారా? అదొక సమస్య. ఇప్పుడున్న ఎంపీలో దానికేం రాజ్యాంగ సవరణలు కానీ ఏది అవసరం లేదు. ఆల్రెడీ పాస్ అయిన బిల్లే ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన
సంబంధించిన బిల్లు కాబట్టి 33% అనేది ఏ రాష్ట్రానికి తీసినట్టయితే పురుషులు ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది కూడా సమస్య. లేదు మన్మోహన్ సింగ్ ప్రతిపాదించినట్టుగా మరొక 33% అదనంగా చేరుతాం అంటే ఈ ప్రపోజల్ కనీసం కాంగ్రెస్ పార్టీ తన ప్రధానమంత్రి 10 ఏళ్ల పాటు పనిచేసిన ప్రధానమంత్రి ఒక ప్రపోజల్ చెప్తే ఆ ప్రపోజల్ ను కనీసం పార్లమెంట్ లో ఎక్కడ లోక్సభలో ప్రస్తావించిన సందర్భాన్ని కూడా మనం చూడలే. వాళ్ళ ప్రధానమంత్రి 10 ఏళ్ళు పనిచేసిన ప్రధానమంత్రి ప్రపోజ్ చేసినప్పుడు ఈ ప్రతిపాదన మా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రపోజ్ చేసినాం, దీన్ని పరిశీలించండి అని చెప్పి వాళ్ళు చెప్పలేదు. చివరిలో ఎప్పుడో అమిత్ షా అన్యాయం జరుగుతుంది అంటే లేదు 50% పెంచుతాం, ఎవరికి అన్యాయం జరగదు, ప్రపోర్షనేట్ ఏం పెరగదు, ఏం ప్రాబ్లం ఉండదని చెప్పారు. కానీ అంటే సమగ్రంగా దాన్ని బిల్లు రూపొందించడమో పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అవడమే కాకుండా ప్రతిపక్షాలపై నెపన్నెట్టే కార్యక్రమాన్ని చేసిందని అనుకోవచ్చు. ప్రతిపక్షం కూడా సరైన సూచనలు చేయకుండా అధికార పక్షం తప్పు చేసింది, మేము రాజ్యాంగాన్ని కాపాడడం, ఇదేదో చారిత్రాత్మకమైన రోజు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, ఇవన్నీ కూడా దేనికి చారిత్రాత్మకమైన రోజు అది కూడా చెప్పాలి. ఎందుకు చారిత్రాత్మకమైన మహిళా బిల్లు పాస్ అవ్వలేదు అనేది చెప్తున్న సందర్భంగా చారిత్రక రోజు ఎందుకు అవుతుంది. కాబట్టి అన్ని పక్షాలు ఇందులో దోషులే అని చెప్పొచ్చు. నీకు మొత్తం ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరూ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్ అవడంలో అందరికీ భాగస్వామ్యం ఉందనేది నా అభిప్రాయం. రైట్. ఎస్ ప్రభా గారు చెప్పండి. ఎస్, మరి మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోతుందని తెలిసే 2 రోజుల పాటు ఈ చర్చ అనేది కొనసాగించారు. ఇందుకు సంబంధించి ఇటు ప్రభుత్వ కేంద్ర వర్గాలు కూడా ముందుకు వెళ్ళాయి. మహిళలకు ఇటు లోక్సభలో కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించి ప్రాతినిధ్యం ఇవ్వడం కావచ్చు, అవకాశం ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదంటూ కూడా ఇలా అనేక విమర్శలు వస్తున్నాయి. మరి ఏమంటారు మీరు? నిన్న సెషన్స్ లో మనం గమనించుకుంటే లాస్ట్ లో అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఏవైనా మార్పులు చేయమంటే నేను ఇప్పుడే మార్పులు చేసేసి మీకు మళ్ళా పెడతాను, 1 hour లో మార్పులు చేస్తానని చెప్పడం జరిగింది. మరి అప్పుడు అలా ఆ మార్పులకు ఎందుకు అంగీకరించలేదు? అది చెప్పాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, 40 లక్షల మంది ఓటర్స్ కి ఒకడే ఎంపీ ఉంటున్నాడు. అది ఎంతవరకు మనకి కరెక్ట్ చెప్పండి? ఉండకూడదు కదా. ఇప్పుడు 40 లక్షల మంది సమస్యలు ఒక ఎంపీ తీర్చగలడా? తీర్చలేడు కదా. మరి దానికి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే వచ్చే నష్టం ఏముంది? అంటే మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ తీసుకొచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు కాబట్టి, దెబ్బతీసే విధంగా బిల్లును ప్రతిపాదించారు కాబట్టి మేము వ్యతిరేకించామంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తోంది. వాళ్ళు ఏమండి అలాగనుకుంటే కాంగ్రెస్ చేతిలో 30 ఏళ్ళు ఆల్మోస్ట్ 3 దశాబ్దాల వరకు వాళ్ళ దగ్గర ఈ బిల్లు నడుస్తూనే ఉంది. ప్రతి మేనిఫెస్టోలోని కూడా ఈ బిల్లు గురించి చెప్తూనే ఉంటారు. కానీ ఏనాడు వాళ్ళు చేసే ప్రయత్నం చేయలేదే. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తే దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఈ ఎలక్షన్ కోసమే చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. సరే, ఎలక్షన్ కోసం గురించి అనుకుందాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ నడుస్తూనే ఉంటుంది కదండి. స్టార్టింగ్ నుంచి మేమేమన్నాం, 1 ఎలక్షన్ 1 ఎలక్షన్ 1 నేషన్ అన్నది సపోర్ట్ చేయమని చెప్పి మేము స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాం. ఏనాడైనా మాకు సపోర్ట్ చేశారా చెప్పండి? 1 ఎలక్షన్ 1 నేషన్ అనేది సపోర్ట్ చేశారా? అలా చేసుంటే ఏ ఎలక్షన్ ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అనేది ఎలక్షన్స్ అనేవి నడవకుండా ఉంటాయి కదా. కానీ ఈ రోజు ఏమవుతుంది, ప్రతి సంవత్సరం ఏదో ఒక స్టేట్ లో ఏదో ఒక ఎలక్షన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ మధ్యప్రదేశ్ లో జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళా తెలంగాణలో జరుగుతుంది. అంటే ఎప్పుడు చట్టాలు చేయాలి, ఎప్పుడు దాన్ని అమలు చేయాలి, అసలు ఎప్పుడు జనాలకి పని చేయాలి అన్నది ఎట్లా అండి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు బీజేపీ పార్టీ దేనికి సపోర్ట్ చేయమని అడిగినా కూడా ఎగ్జాంపుల్ 1 నేషన్ 1 ఎలక్షన్ కి సపోర్ట్ చేయమని అడిగాము, దానికి సపోర్ట్ చేశారా? అది సపోర్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? అది సపోర్ట్ చేస్తుంటే ఈ రోజున ఇక్కడెక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి, అందుకనే మోడీ గారు ఈ బిల్లు ఇప్పుడు ఎలక్షన్స్ కోసమనే, మహిళల ఓట్ల కోసమనే ఈ బిల్లు ఎట్లా చేశారని చెప్పి ఇట్లాంటి మాటలనే ఉండేవి కాదు కదా. మీరు దేనికి సపోర్ట్ చేయరు. అసలు మహిళల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అది క్లియర్ గా మనం చరిత్ర నుంచి చూసుకున్నదే జరుగుతుంది. ఇంకా మన మహిళలకి వీళ్ళు ఎక్కడ ప్రాతినిధ్యం ఇచ్చారండి? ఏనాడైనా ఇచ్చారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ
సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఈయన క్యాబినెట్ లో ఎంతమంది మహిళా మంత్రులకి వీళ్ళు చోటు ఇచ్చారు చెప్పండి. వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు గౌరవిస్తున్నారు కూడా మీరు చెప్పండి. ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడ జరగట్లేదు. ఇంకా మేము అనుకో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారికి ఇచ్చాము, కానీ వీళ్ళు ఎవరికి ఇచ్చారు చెప్పండి? వీళ్ళు స్థానాలు కోల్పోతారేమో అని భయపడి ఈ రోజున మహిళా బిల్లుకి వీళ్ళు వ్యతిరేకంగా ఈ మాటలన్నీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రతిదానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక అసెంబ్లీలో ఇన్ని లక్షల మంది జనాభా ఉంటే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు చెప్పండి? అంటే జనాల సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా? లేకపోతే ముక్కుపడక పార్లమెంట్కి వెళ్ళి రావడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా చెప్పండి? డీలిమిటేషన్ ఇంకా జరగకుండా పోతే, జనాభా లెక్కల ప్రకారం ఏది కాన్స్టిట్యూన్సీస్ పెరగకుండా పోతే సమస్యలు ఎట్లా తీరుతాయో చెప్పండి. ఈ రోజు ప్రతి చోట సమస్యలు ఉంటూనే ఉన్నాయి. మనం రూరల్ ఏరియాస్ చూసుకోండి, అర్బన్ ఏరియాస్ చూసుకోండి, రోడ్లు అట్లానే ఉన్నాయి, డ్రైనేజ్ వాటర్ అట్లానే ఉంది, స్ట్రీట్ లైట్ సరిగ్గా వెలగవు, మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈరోజు చాలా వరకు మనం చూస్తున్నాం. ఇందాక ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మహిళలకి ఎక్కడ వీళ్ళు చూస్తున్నారనా? పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మోడీ గారు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఇమీడియట్ గా వాళ్ళని ఎంత ఫైరింగ్ చేశారు? ఇవన్నీ ఎవరి కోసం అండి? 370 ఆర్టికల్ రద్దు చేశారు. దేనికోసం రద్దు చేశారు చెప్పండి? మన కోసం కాదా రద్దు చేసింది? మనకి నేషనల్ సెక్యూరిటీ సంబంధించి ఆయన ఎంత పనులు చేశారు చెప్పండి? ఇవన్నీ కూడా మీకు ఎవరికి కనిపించవా? ఎంతసేపు ఓట్ల కోసం మాట్లాడుతున్నాం, ఓట్ల కోసం ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారే. మొన్న కూడా ఇంత విపత్తు జరిగింది, పెట్రోల్ రేట్లు ఎవరూ తగ్గించలేదు, కానీ మోడీ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించలేదా? తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా 10 రూపాయలైనా 5 రూపాయలైనా తగ్గించిన దేని మీదైనా? మీరు కంపేర్ చేసుకుంటే మొత్తం ఇన్ని స్టేట్స్ లో బీజేపీ ఏదైతే స్టేట్స్ లో ఉందో ఆ చోటంతా కూడా 100 రూపాయల లోపే పెట్రోల్ అనేది ఉంది. కానీ దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? అది కూడా రాజకీయం చేస్తున్నారు. అది కూడా రాజకీయమే. అంటే వీళ్ళకి ఏంటంటే జనాల కోసం మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని రాజకీయంగా చూపించడమే వీళ్ళకి నేర్చుకున్నారు. వీళ్ళు అదే పాఠం నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ రోజు మహిళలు చట్టం చేశారు. మహిళలు చట్టం చేసి వాళ్ళ శక్తి కింద చట్టసభల్లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఆలోచన చేశారు ఆయన. అది కూడా వీళ్ళకి తప్పైపోయింది. తప్పైపోయి మాకు ఈ రోజు స్థానం లేకుండా కోల్పోయేటట్టు చేశారు వీళ్ళు. కానీ మోడీ గారు వదలరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాం, మోడీ గారు ఏదైతే మా మహిళలకి అధికారం ఇవ్వాలని ఆలోచించారో ఖచ్చితంగా మాకు అధికారం ఇచ్చే చూపిస్తారు. మమ్మల్ని విజయాల బాటలో నడిపించే పరిస్థితి మేము వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఎంత వ్యవహరించినా, అడ్డ వంకర్లుగా తిరిగినా, ఏం చేసినా కూడా మా బతుకులు మాకు చాలా మంచి బతుకులు అనేది మా నరేంద్ర మోడీ గారు మాకంటూ ఒక చట్టంలో మాకంటూ ఒక హక్కు కల్పిస్తారన్న నమ్మకం మాకు పూర్తి స్థాయిలో ఉంది. దయచేసి ప్రతి దాన్ని రాజకీయం చెయ్యొద్దు అన్నది మా విన్నపం. రైట్. షేక్ సైదా గారు భాగ్యలక్ష్మి గారు చెప్పండి. ఎస్ సార్, షేక్ సైదా గారు, ఇక ఇప్పటికే ఇటు అసలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్తో ముడిపెట్టడం వల్లే ఇది బిల్లు వీగిపోయింది అంటూ కూడా ఒక పక్క అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో డీలిమిటేషన్కి సంబంధించి కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఒకటమ్మా, మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం. ఇందాక పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు అలాగే బండారు రామ్మోహన్ గారు కూడా క్లియర్ గా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద చాలా క్లుప్తంగా చెప్పారు. వాస్తవంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క బిల్లులో ఈ 50% రిజర్వేషన్ అంశాన్ని చేర్చడం క్లియర్ గా ఉండాల్సిందే. అలాగే ముందుగానే ఈ యొక్క చట్టానికి సంబంధించినటువంటి ప్రతుల్ని వారం రోజులు ముందుగానే పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులందరికీ సర్వ్ చేయాల్సిందే. అలాంటి ఏమి లేకుండా దురుద్దేశపూర్వకంగా ఒక డ్రామా లాగా దీన్ని మరి ఈ యొక్క లోక్సభ ముందు తెచ్చారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే లోక్సభ నిబంధనల ప్రకారం, నిర్వహణ నిబంధనలకు సంబంధించి 66 నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో ఒకే బిల్లుని మరి ఒకేసారి ప్రవేశపెట్టాలి. 3 బిల్లుని గంపగుద్దుగా ప్రవేశపెట్టడం అనేది సమంజసం కాదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదో మరి సోదరి మాట్లాడుతూ ఉంది ప్రభా గారు, కానీ ఆమె కూడా వాస్తవాలు తెలుసు. ఎందుకు ఈ విధంగా బీజేపీ నాటకాలు ఆడుతూ ఉంది, దీన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి ఏదో మేము బిల్లును ప్రవేశపెట్టాం,
లేకపోతే ఎన్డీఏ కూటమిది, ఇండియా కూటమి దీన్ని వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం కోసం చేస్తున్నటువంటి పన్నాగం తప్ప మరొకటి కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే నిన్న మోడీ గారు కూడా పార్లమెంట్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు గమనించారు లేదు? ఏమన్నారు? ఈ బిల్లు పాస్ కాకపోతే మాకేం నష్టం లేదు అనేటువంటి ఒక పదం వాడాడు. ఎందుకంటే వాళ్ళు వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లు పాస్ కావాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎక్కడ కూడా లేదనేది మనకు అర్థం అవుతా ఉంది. ఇది కేవలం ఒక డ్రామా, మహిళల పేరుతో ఆడుతున్నటువంటి నాటకం. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను ఘటనలో ఎక్కడ కూడా మహిళలంటే వాళ్ళకి గౌరవం లేదు. బిల్కిస్ బానో విషయం చూసాం. ఒక గర్భిణీ స్త్రీని ఏ విధంగా ఆ రోజు అత్యాచారం చేసి ఇబ్బంది పెట్టి ఆ కుటుంబాన్ని నాశనం చేస్తే ఆ యొక్క దొంగలు జైల్లో ఉంటే వాళ్ళు పెరువులు ఇచ్చి దండలేసి ఊరేగించేటువంటి ఘనమైన చరిత్ర ఇల్లది. వీళ్ళ మాట్లాడేది మహిళల గురించి, మహిళా హక్కుల గురించి. రెజర్లు మనం చూసాం, భారతదేశానికి బంగారు పత్రాలు ఇస్తున్నటువంటి బంగారు తల్లులు రెజర్ల మీద ఒక ఎంపీ దురాగతానికి పాల్పడితే ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో ధర్నాలు చేస్తే వాళ్ళని పరామర్శించడానికి చేతగాని దద్దమ్మని బీజేపీ వాళ్ళు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది, వీళ్ళ మహిళల గురించి మాట్లాడేది. మనం చూస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ ఘటన జరిగినప్పుడు మరి బ్రిటిష్ ముష్కరుల్ని మీరు అన్నారు ఆపరేషన్ సింధూర్ ప్రకటించారుగా, మరి ఎందుకు యుద్ధం చేయాలా పాకిస్తాన్ తోటి? నువ్వు ట్రంప్ చెప్పు నువ్వు మానుకుంటావా? ట్రంపా భారతదేశానికి ప్రధాని మోడీనా? ఏమైంది? చూస్తే నువ్వు భయపడుతున్నావు. ఈ భారతదేశం యొక్క నువ్వు సరెండర్ అయిపోయావు ట్రంప్ కి. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి షేక్ సైదా గారు. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి షేక్ సైదా గారు. ఒక్క నిమిషం దయచేసి పర్సనల్ గా ఎవరు తీసుకోదండి ప్లీజ్. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. ఒక్క నిమిషం ప్రభా గారు, ఒక్క నిమిషం. షేక్ సైదా గారు ఒక్క నిమిషం అండి. దయచేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. పర్సనల్ గా ఎవరు తీసుకోవద్దండి. పర్సనల్ అటాక్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. ఒక్క నిమిషం షేక్ సైదా గారు దయచేసి సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడాలి. పర్సనల్ గా ఎవరు వెళ్ళొద్దండి ప్లీజ్. ఒక్క నిమిషం సబ్జెక్ట్ డివేట్ అవుతుందండి ప్లీజ్ దయచేసి. షేక్ సైదా గారు ట్రంప్ ఆపమంటే నువ్వు ఆపుతావా? నువ్వు భారతదేశ హక్కుల్ని షేక్ సైదా గారు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చ అంశం జరుగుతోంది. దయచేసి సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం. కంకణం కట్టుకొని ఉంది. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి బీజేపీ కంకణబద్దులై ఉంది. అందుకనే ఇలాంటి పోకడలకు పోతా ఉంది. అమెరికాకి దాసోహం అవుతున్నాడు ప్రధాని మోడీ గారు. దీని వల్లనే ఈ దేశానికి నష్టం జరుగుతా ఉంది. దయచేసి గమనించారా? ఎందుకంటే ఈ ప్రధానమంత్రి గారు 56 అంగుళాల ఛాతీ షేక్ సైదా గారు దయచేసి సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడాలండి ప్లీజ్. కంటెంట్ లేకుండా ఏదైనా మాట్లాడేస్తున్నాడు. ఒక్క నిమిషం షేక్ సైదా గారు ఒక్క నిమిషం. షేక్ సైదా గారు ఒక్క నిమిషం. ధైర్యం అర్హత మీకు లేదు. ప్రభా గారు ఒక్క నిమిషం. షేక్ సైదా గారు ఒక్క నిమిషం. హత్యలు జరుగుతా ఉంటే అరికట్టలేని అసమర్థ ప్రభుత్వం మోడీ గారిది. పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన ప్రభా గారు ఒక్క నిమిషం దయచేసి సబ్జెక్ట్ డివేట్ అవుతుంది ప్లీజ్. ఒక్క నిమిషం సబ్జెక్ట్ గురించి మాత్రమే డిస్కషన్ చేయాలి ప్లీజ్. షేక్ సైదా గారు ఒక్క నిమిషం. మహిళా బిల్లుతో పాటు ఎలక్షన్ జరుగుతుంటే 5 రాష్ట్రాల్లో ఈ విధంగా మీరు నాటకం ఆడుతా ఉండి పార్లమెంట్ సభ్యులు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిపక్ష కూటమి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ కు రారు. 60 మంది ఆబ్సెంట్ అయితే మనం బిల్ పాస్ చేసుకుంటున్నటువంటి ఒక కుచిత బుద్ధితోటి మీరు ప్రవేశపెట్టారు తప్ప అంతకంటే మరేమన్నా ఉందా? మహిళల మీద మీకేమన్నా గౌరవం ఉందా? నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇందాక చెప్పాను మహిళా సంక్షేమానికి పాటుపడినటువంటి మీరు, మహిళల్ని అనగదొక్కేటువంటి మీరు, సతీ సాగరం పేరుతోటి హింసించినటువంటి
కాదు, తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టేసిన మీరు. రైట్, ఒక్క నిమిషం షేక్ సైదా గారు, ఒక్క నిమిషం అండి. తులం బంగారం ఇస్తానని ఎగ్గొట్టేసిన మీరు, నేను కాదు. షేక్ సైదా గారు ఒక్క నిమిషం, టైం లేదు ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మీలో మాట్లాడేది మీకు అసలు భారతీయ మహిళల గురించి మాట్లాడే నైతికత Right. లేదు. మహిళా సంక్షేమాన్ని అసలు గురించి మహిళల గురించి మాట్లాడే మాట్లాడే నైతికత అర్హత లేదు. షేక్ సైదా గారు ఒక్క నిమిషం అండి, టైం లేదు. ఆలోచించండి. ఎవరైనా పురుషుడు మాట్లాడితే అది ఒక పద్ధతిగా ఉంటుంది. మీరు రైట్, ఒక మహిళ షేక్ సైదా గారు ఒక్క నిమిషం పర్సనల్ గా వెళ్ళొద్దు సార్ ప్లీజ్. ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. సోదరి ప్రభ గారు, మీదొక మీరు చిత్తశుద్ధి ఆలోచించండి. లేని ప్రభుత్వం. As a brother గా మీకు చెప్తా సిగ్గు ఉన్నా. ఒక్క నిమిషం షేక్ సైదా గారు, ఒక్క నిమిషం తెచ్చుకోండి. ప్రభా గారు, ఒక్క నిమిషం. ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మనో పార్లమెంట్ అయింది. మ్మ్. నా ఉద్దేశం అంటే భరత్ రెడ్డి గారు నన్ను పిలిస్తే పరిష్కారాలు చెప్తాం, నేను చేస్తాను. మనో పార్లమెంట్ విషయం ఏంటంటే వారేమో దేశం ఒకే ఎన్నిక అంటారు, వీరేమో పాకిస్తాన్ ఇండియా అంటారు. మీరు ఏం చేయాలి చెప్పండి? నేను స్పష్టంగా మీ గురించే మాట్లాడదాం అంటున్నాను. ఆ రెండు అవసరం సార్. ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి పెట్టండి, ప్రభాకర్ని ఎట్లా కార్నర్ చేస్తే చెప్తా. సభాఖ్య స్ఫూర్తి దెబ్బెట్లేదు చెప్తాను నేను. అదివే కానీ ఈ రెండు కలగలిపి బాధితులు కూడా పెట్టుకుంటే అబ్దుల్లా దివానా ఆరోగ్య శాఖమే అబ్దుల్లా దివానా అయిపోయింది మన పరిస్థితి. నేను 2-3 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. భరత్ గారు మీరు క్షమించాలి, ఎందుకంటే మన పరిష్కారం అయిపోదామా లేకుంటే సమస్య అయిపోదామా అనే సమస్య. నేను రెండు అంటున్నాను. ఒకటి, రాహుల్ గాంధీ నేను ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ బిల్లు పాస్ కావద్దనే ఉంది బిల్లకు, అందుకని ముందర పెట్టి అనుకుంటాడు. నేను మీరు చెప్పేదోటి చేసేదోటి కాకుండా చెప్పేది ఏంటో బిల్లులో పెడితే మళ్ళీ మేము గంటలు చేస్తామని వద్దుగా చెప్పే చేయాల్సి ఉండే. దానిలో కూడా 2023లో చట్టం వచ్చింది కదా. 2023 నుంచి ఆనాడు అవరోధం ఏమన్నారు? 27 తర్వాత జనాభా లెక్కలు జరగాలి, ఆ తర్వాత మనకు డిలిమిటేషన్ కావాలి, ఇదంతా 29 పూర్తి కాదు 34 చేస్తామన్నారు. మరి ఇదే సవరణ ఆనాడు 2011 తర్వాత 2011 జనాభా లెక్క తీసుకుంటే సవరణ చేస్తే ఎవరైనా వద్దన్నారు, ఆటంకం పరిచిందా? ఇంకోటి, మీకు 400 మంది మెజార్టీ ఉన్నప్పుడు, 2/3 మెజార్టీ ఉన్నప్పుడు మీరు బిల్లు పాస్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా రాజకీయం ఆనాడు గాలికి పోయి పేలపిండి కృష్ణార్పణం అన్నారు. వాళ్ళు అవకాశం ఇవ్వకపోయినా, వాళ్ళు మద్దతు ఇవ్వకపోయినా ఆనాడు బిల్లు పాస్ అయ్యేది. కనుక అప్పుడే వాడుకున్నప్పుడు తూర్పార పట్టకుండా ఇప్పుడు బిల్లు ఎట్లా లేదు తెలుసు, పోద్దని తెలుసు, ఇప్పుడు మొదలు పెట్టారు. ఇది కావాలని మీరు ప్రతిపక్షాల మీద దెబ్బ. నేను ఒక పరిష్కారాలు చెప్తాను, 2 పరిష్కారాలు. ఒకటి, వాట్ నెక్స్ట్? ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడున్నంత ఏం చేస్తే బాగుంటుంది కూడా చెప్తా. అసలు ఏ చట్టం సవరణ లేకుండా ఏం చేయాలి చెప్తా. ఏ చట్ట సవరణ లేకుండా గతంలో అంబేద్కర్ గారు ఏమన్నారంటే సీటుకు రిజర్వేషన్ వద్దు, సీటుకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు కూడా సవర్ణ హిందువులు దాన్ని అడ్డుకుంటారు, వాళ్ళ తాబేదారులను పెట్టుకుంటారు, సీటుకు కాకుండా ప్రపోర్షనేట్ పద్ధతిలో ఉండాలన్నాడు. అది కరెక్ట్ అంటారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఒక చిన్న సవరణ ఏం లేదు, రాజ్యాంగ సవరణ అవసరం లేదు. మనం 4-5 పద్ధతులు ఉన్నాయి కదా, దానిలో భాగంగా ప్రతి పార్టీ 33% రిజర్వేషన్ ఇవ్వకపోతే మహిళలకు మీ పార్టీ గుర్తింపు రద్దు చేస్తామనండి. వాళ్ళే వస్తారు, కాళ్ళ బేరానికి వస్తారు. ఏం లేదు, 33% ఇస్తే స్త్రీలు గెలవారు కదా, గెలుపు శాతం తక్కువ రికార్డు ఉంది. బర్వా గారు మీకు పంపుతా. నేనంటే ప్రతి దగ్గర కూడా 52.5% మహిళలు గెలిచిండ్రు. ఏది ఎక్కువ శాతం గెలిచిండ్రు. వాళ్ళు పురుషులతో పోటీ పడి మరి గెలిచిండ్రు అంటున్నాను. అటువంటి అప్పుడు ఈ మంచి వెసులుబాటు ఉంటే పార్లమెంట్ సభ్యులందరికీ పంపినాం మేము గతంలో. ఒకటి. రెండోది, మనకు తామాషా పద్ధతి ఒకటి ఉన్నది. ఇప్పుడున్న పద్ధతి చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక్క ఓటు మెజార్టీ అంటే FBTP అంట, ఫస్ట్ పాస్ ద పోస్ట్. ఈ విధానంలో ఏమైతుందంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుస్తున్నాడు. 100 ఓట్లు ఉంటే 70 ఓట్లు పోర్ అయితే 30 ఓట్లు వచ్చినాడు గెలుస్తున్నాడు. మిగతా 40 ఓట్లు వ్యతిరేకమైన వీడు గెలుస్తున్నాడు. ఉదాహరణ ఒక్కడే చెప్తాను, సీట్లకు ఓట్లకు తేడా ఎంతుందో చెప్తాను. 40% ఓట్లు వచ్చినాయి వైసీపీకి, 11 సీట్లే వచ్చినాయి. మొన్న చూసినాం కదా ఆంధ్రప్రదేశ్ లో. అంతకుముందు 37.5% వస్తుంది, 23 సీట్లు వచ్చినాయి 2019లో మనకు మన చంద్రబాబు నాయుడు. చూసినాం కదా. మీరు ఎక్కడే చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా 1.8% ఉన్న మన ఆంధ్రప్రదేశ్ 1.8% ఓట్లతోని ఓ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వం పోయింది. నేనేమంటున్నానంటే 50% పెంచే పద్ధతినే మీరు ప్రజల్లోకి తీసుకుపోండి. మహిళా బిల్లు పాస్ అయింది, దాన్ని ముందర పెట్టకండి. ఈ 50% పెంచుదామా, అన్ని రాష్ట్రాలు పెడితే ఒక ప్రపోజల్ పెట్టండి, ఆ బిల్లు పెట్టండి. కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం పెడితే మాలంటారు, అందరూ వ్యతిరేకిస్తామంటున్నా. అది కాకుండా ఇది కలిపి పెట్టడం అని బిల్లు పోయింది అంటున్నాను నేను. నిజంగా 50% పెంచుతాం, ఈ పద్ధతి ఇదని చెప్పి పెట్టాల్సి ఉండే. రెండోది ఏమంటున్నానంటే పెంచేది కూడా నేను ప్రపోర్షనేట్ దాన్ని కూడా చెప్తున్నాను. ప్రపంచంలో 186 దేశాలు ఉంటే 113 ప్రజాస్వామ్య దేశాలు ఉంటే అలా 80 దేశాలలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మన గతంలో ఉండే దామాషా మనకు ద్విసభ్య నియోజకవర్గాలు ఉంటే, ఒకటి నిమిషం పూర్తి చేస్తాను. ద్విసభ్య నియోజకవర్గాలు ఉంటే 2052-57లో అప్పుడు 2 ఓట్లు వేసేవాడు, ఒక ఎస్సీకి ఒక జనరల్ ఓటు వేసేవాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఈ 50% వేస్తున్నారు కదా, ఈ 543 అట్లాగే ఉండాలి అందరికి. మా ప్రభ గారు ఎంపీ, నాకు తృప్తి ఉంటది. దీనికి నియోజకవర్గం తీసేయకుండా వ్యక్తి ఉండాలి, కానీ వ్యక్తితో పాటు శక్తి ఉండాలంటే 2వ ఓటు
ఆమాష పద్ధతిని పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్ గా పార్టీలకు ఓటు వేస్తాం. పార్టీలకు ఎంత శాతం సీట్లు వస్తే అంత శాతం ఓట్లు వస్తే అంత శాతం సీట్లు వస్తాయి. ఈ మిగతా 50% పెంచేది అట్లా చేయండి. రెండోది ఏంటంటే మహిళలకు ఇస్తా అనుకున్న కోటాను అట్లా ఎక్కువ పెంచి అమలు చేయడం తప్పు కాదు అంటున్నాను నేను. ఎందుకంటే ఉన్న సీట్లు పోవు. అదే రకంగా 50% అన్నిటి పెడితే ఏ మాత్రం రేషియో మారదు. మీరు సైదా గారి అభ్యంతరం, కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం డొల్లా అంటున్నారు. ఎట్లా అంటే మీరు 543లో 272 మ్యాజిక్ ఫిగర్ కదా, 850లో 426 అవుతుంది. అప్పుడు సీటు ఉత్తరప్రదేశ్ చేసినట్టేంది. రాహుల్ గాంధీ నీ మాట అంటాడు. నేనేమంటున్నానంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం చీలిక వెళ్తుంది. రేవంత్ రెడ్డి అంటే చెల్తుంది. కానీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ నుంచి 10 సీట్లు ఇచ్చి కిందికి ఇద్దామా, ఎట్లు ఇవ్వాలంటే చెప్పండి. అంటే మనిషికి ఒక ఓటు ఉంటుందా, జనాభాని బట్టి ఓటు వస్తుందా, లేకుంటే ఎట్లుంటది? కనుక ఈ మధ్యవర్గమైన పరిష్కారం చూడకుండా అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ సర్దిద్దుకోవాలి. తిలా పాపం తాలా పెట్టుకోడు. ఈ రెండు కూటమిల గొడవ వల్ల అస్సది పోయిందంటున్నాను. మహిళలకు రిజర్వేషన్ దక్కలేదు. నిన్న పార్లమెంట్ లో చీకటి రోజు అంటున్నట్టు. రైట్. ఇక థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్ లో పాల్గొన్న బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభాకర్ గారికి, అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ షేక్ సైదా గారికి, సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారికి, అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారికి ధన్యవాదాలండి. సో ఇది ఇవాళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.